ప్రైజ్ లార్డ్. మనకందరికి కూడా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలి అనేటువంటి ఆలోచన అందరికి ఉంటుంది. అయితే దానికన్నా ముందర ఒక ఆశీర్వాదం పొందుకోవాలంటే ఒక కష్టాన్ని కూడా మన జీవితంలోకి సంతోషంతో ఆహ్వానించాలి అనేటువంటి విషయాన్ని ఒక క్రైస్తవుడిగా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందువల్లంటే యేసేబుని దేవుడు ఏమని ఆశీర్వదించాడంటే యేసేబు ఫలించడి కొమ్మ. యేసేబు ఎప్పుడు ఫలించడి కొమ్మయ్యాడు? ఓర్చుకున్నప్పుడు. సొంత అన్నలు కొట్టి గుంటలో పడేసినప్పుడు ఓర్చుకున్నాడు. సొంత అన్నలు పోతీఫరోకి బానిసగా అమ్మివేసినప్పుడు యోసేపు ఓర్చుకున్నాడు. పోతీఫరో ఇంట్లో నమ్మకంగా దేవునికి ఇష్టానుసారంగా పనిచేస్తున్నప్పటికీ పోతీఫరో భార్య యోసేపు మీద అపనింద వేసి చెరసాలకి పంపించినప్పుడు యోసేపు ఓర్చుకున్నాడు. తర్వాత యోసేపు సమయం వచ్చింది. యోసేపుని దేవుడు దీవించడానికి నిర్ణయించినటువంటి సమయం వచ్చింది. ఆ సమయంలో ఫరోకి కల వచ్చింది. ఆ కళని చెప్పేటువంటి వాడు చెరసాల్లో ఉన్నాడని ఫరోకి తెలిసింది. ఫరో చెరసాల్లో నుంచి యోసేపుని తీసుకుని రమ్మన్నప్పుడు యోసేపు ఫరో ముందర నిలబడి దేవుని సహాయంతో ఆ కలభావాన్ని చెప్పినప్పుడు దానికి ఫరో అన్నటువంటి మాట, ఇది దేవుడి జ్ఞానము అని దేవుణ్ణి కొనియాడి యోసేపుని రాజు తర్వాత రాజు అంతటి వాణ్ణిగా ఆశీర్వదించడం మనం చూడగలం. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఒక రోజులో, ఒక సంవత్సరంలో, 2 సంవత్సరాలు జరగలేదు. అనేక సంవత్సరాలు కష్టాల్ని అనుభవించి దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పటికీ, తన జీవితంలో కష్టాలు వస్తున్నప్పటికీ వాటన్నిటిలో ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి యెహోవా దేవుడి వైపు ఎదురు చూశాడు. కాబట్టి యోసేపుని దేవుడు ఆయన సమయంలో దీవించి యోసేపు ఫలించడి కొమ్మ అనేటువంటి ఒక పెద్ద టైటిల్ని యోసేపుకి ఇచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఆశీర్వాదాలను పొందుకోవాలంటే ఆశీర్వాదానికి ముందు కష్టాలు కూడా మనము ఆహ్వానించాలి. కష్టాలు వచ్చినప్పుడు ఓపికతో ఉండాలి. మంచి విత్తనం అది ఓపికతో ఫలిస్తుంది. అది 100 60 ఫలిస్తుంది. ఎప్పుడు అది ఓపికతో ఉన్నప్పుడు. మనం కూడా ఫలించాలంటే విశ్వాస జీవితంలో మనకి ఓపిక, నిరీక్షణ అనేది చాలా అవసరము. ఇది ఉంటే దేవుడు నిన్ను కూడా